Praise the Lord. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనం. Psalms 34 and verse 5. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడును లజ్జింపకపోవును. They looked unto him and were lightened, and their faces were not ashamed. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారండి. మరి ప్రభువులో మనం ఆనందించాలి. చాలామంది జీవితాల్లో ఉదయంన లేచిన తర్వాత వారుకున్నటువంటి ఆలోచనలు బట్టి, పరిస్థితులు బట్టి వారిలో దుఃఖము, భయము ఉంటుంది. పిల్లరా, వీటికి సమాధానము మనము ఎవరి వైపు చూడాలి అని ఇక్కడ చూస్తున్నాము అంటే దేవుని వైపు చూడాలి. అందుకే దావీదు అంటున్నాడు, వారు ఆయన తట్టు చూడగా. పిల్లరా, ఆయన తట్టు జీవగల దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన నమ్మినప్పుడు, ఆయన మాట వినినప్పుడు మనం ఎప్పుడూ కూడా సిగ్గుపరచబడము అనే సత్యాన్ని ఇక్కడ దావీదు మహారాజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో ఏ భయం చేత, ఏ దుఃఖము చేత నీ జీవితంలో కలతపడుతున్నావో దేని వైపు చూసినట్లయితే అవన్నీ తీసివేసే ఆయన వెలుగు మన జీవితంలో ప్రకాశిస్తుంది. తద్వారా మన జీవితాలు వెలుగుమయమై ఉంటాయి. రెండవదిగా మన ముఖము ప్రకాశిస్తుంది. అంటే వాటి నుంచి విడుదల పొంది జీవితము కలిగి ఉంటాం. నా ప్రియుడా, ఇలాంటి గొప్ప కృప కావాలంటే దేని వైపు చూడు, ఈ గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, జీవముల తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు. మరి యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. వారు ఆయన తట్టు చూడగా ఎప్పుడైతే మీ వైపు చూస్తామో ప్రభా, మీరు వెలుగు కాబట్టి మాకు వెలుగుతో నింపుతారు. మా జీవితంలో ఉన్నటువంటి ప్రతి చీకటి, అది వ్యాధ, బాధ, కష్టమా, దుఃఖమా, నిరాశ, నిస్పృహ, వాటిలో జయముంటుంది ప్రభా. కాబట్టి సహాయం చేయండి. మీ వైపు చూసి ఈ గొప్ప మేలు ఆశీర్వాదం ఈ ఉదయకాల సమయంలో పొందుకోవడానికి సహాయం చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు కింద భద్రపరిచి మీ యొక్క గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చమని, మా పిల్లల యొక్క అవసరతలు యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామం బట్టి సహాయం చేయండి. ఎవరైనా వ్యాధితో దుఃఖంలో ఉన్నట్లయితే వారు ముట్టండి, స్వస్థత, ఆరోగ్యము దయచేయండి, సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here, Psalms 34 and verse 5 reminds us that when we turn our eyes to the Lord, He replaces fear with confidence and shame with hope. Amen.